కేవలం ఉచిత విద్య మాత్రమే కాదు, ఉచిత వైద్యం అందించి ఎంతోమంది పసిబిడ్డల ప్రాణాలు కాపాడి వాళ్ళ తల్లిదండ్రుల చేతికి అప్పగించారు. మరి ఈరోజు మనం శ్రీ సత్యసాయి సంజీవిని హార్ట్ హాస్పిటల్కి అయితే వచ్చేసామండి. మరి ఈ హాస్పిటల్ ఇన్ఛార్జ్ వరలక్ష్మి గారు ఉన్నారు. అసలు ఈ హాస్పిటల్ మోటివ్ ఏంటి, అసలు ఎందుకు ఉచిత వైద్యం అందిస్తున్నారు పసిబిడ్డలకి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో మ్యామ్, మేము హాస్పిటల్ అంతా కూడా తిరిగి చూసాము. అసలు నిజంగా వండర్ఫుల్. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడికక్కడ మనం చూస్తే మొత్తం నీట్గా భద్రంగా పెట్టి చక్కగా పసిబిడ్డలకు ఆపరేషన్లు చేయడం, పుట్టిన బిడ్డలకి గుండె ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఎంతోమంది కొన్ని లక్షలు పెట్టుకోలేక ఆవేదన చెందుతూ ఉంటారు. సో ఆ బిడ్డకి సర్జరీ చేయించలేక, కానీ మీరందరూ కూడా ఇక్కడ ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. అసలు ఏంటి మేడం మోటివ్ ఏంటి, అసలు ఎందుకు ఇది ఉచిత వైద్యం అని స్థాపించారు? మాది శ్రీ సత్యసాయి సంజీవిని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ అనేది ఇక్కడ కొండపాకలో కొత్తగా స్టార్ట్ చేసినాము. ఒక 1 year అవుతా ఉంది. కానీ ఇది మాది 4th హాస్పిటల్ అండి, 4వ హాస్పిటల్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్. సో వేరే బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి మ్యామ్? మాది ఫస్ట్ హాస్పిటల్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో స్టార్ట్ అయిందమ్మా 2012లో. దాని తర్వాత మేము పల్వల్ అని హర్యానా ఫరీదాబాద్ దగ్గర స్టార్ట్ చేసినాము. దాని తర్వాత మూడోది నవీ ముంబై ఖార్గర్లో స్టార్ట్ అయింది. ఇది 4వది. మేము వీఆర్ ఆల్ డివోటీస్ ఆఫ్ శ్రీ సత్యసాయి బాబా. హిజ్ ఫిలాసఫీ ఏంటి అంటే మెడికల్ కేర్ అనేది ఇట్ షుడ్ బీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఎవ్రీబడి. ఇట్ ఈస్ అ రైట్ ఆఫ్ ఎవ్రీబడి అని. సో వీఆర్ ఫాలోయింగ్ హిజ్ ఫిలాసఫీ. ఆయన ఫిలాసఫీ చెప్పేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండాలా, యూ షుడెంట్ అటాచ్ అ ప్రైస్ టు మెడికల్ కేర్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ మేము చేసేది ఈ హార్ట్ కేర్ మా అన్ని హాస్పిటల్స్ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక బిల్లింగ్ కౌంటర్తో సహా ఉండదు. సో మాది ఒక్క పైసా ఖర్చు కూడా ఎవ్వరు పేషెంట్స్ దగ్గర మేము ఏది తీసుకోము. వచ్చేటప్పుడు వాళ్ళ చెక్ చేసేది, డయాగ్నోసిస్, ట్రీట్మెంటు, మందులు ఇచ్చి బాగా అయిన తర్వాత పంపిస్తామండి. అండ్ వితౌట్ 1 పైసా ఖర్చు. సో మా బిడ్డలు కూడా విదిన్ 4-5 days దే బికమ్ ఓకే అండ్ దే గో అవే. సో అది మేము చూస్తున్నాం కదా. వీ హ్యావ్ డన్ మోర్ దెన్ 40,000 ప్రొసీజర్స్ అయింది ఇంతవరకు ఫ్రమ్ ద టైం మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో మేము చూస్తున్నాం పిల్లలు బాగయి త్వరగా బాగవుతారు. అంత టైం తీసుకోరు హీల్ కావడానికి. సో అది ఇట్ ఈస్ ఆల్సో ద ఎన్వైరన్మెంట్, ద ఎనర్జీ ఉండేది మా హాస్పిటల్స్లో. బట్ ఏంటంటే మాది ఇట్ ఈస్ ఓన్లీ కంజనైటల్ హార్ట్ డిసీజ్. అంటే బిడ్డ పుట్టినప్పుడు ఏదైనా హార్ట్ ప్రాబ్లంతో పుడతారు కదా, ఇది మాత్రం మేము చేస్తాం. వీ ట్రీట్ ఓన్లీ దట్. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పేసి బిడ్డకి పుట్టగానే ఉండండి. చాలామంది కూడా బయట హాస్పిటల్స్లో చూపించుకున్న తర్వాత లక్షలు అవుతూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడికి రావాలి. చాలామందికి హాస్పిటల్ గురించి ఇప్పటికీ ఇంకా అవగాహన రాలేదు మ్యామ్. సో ఇంత మంచి సదుపాయాలు కల్పిస్తున్నారు. అంత పసిబిడ్డను చక్కగా వాళ్ళు తీసుకొని ఆ గుండె జబ్బు అని అనగానే ఒక ఆవేదన చెందుతూ ఉంటారు. అలాంటి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి చక్కగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి ఆ బంగారు బిడ్డని మళ్ళీ వాళ్ళ చేతుల్లో పెట్టడం కూడా అది చాలా అసలు అందరం మేము అసలు ఇంకా హాస్పిటల్ గురించి ఇంకా అవగాహన తెలియట్లేదు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. బట్ ఇంకా ఈ హాస్పిటల్ గురించి తెలియాలి. దాని గురించి ఇంకా ఏమని చేస్తున్నారు? లేదు, ఏంటంటే మాది వీఆర్ సేవాభావం అండి. సో మేము కమర్షియల్గా ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది మేము చెప్పము. ఏంటంటే మాకు అది అర్థమవుతుంది. వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ద బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ అంటారు కదా. అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చి చేసుకొని పోయే వాళ్ళే వేరే వాళ్ళకి చెప్తారు. అదే కాకుండా గవర్నమెంట్ కూడా కొంచెం బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మ్యామ్, ఇంకా ఫ్యూచర్లో ఇంకేమేం చేయాలనుకుంటున్నారు? మాది ఇప్పుడు ఇది కొత్త సెంటర్, కానీ మా వేరే సెంటర్స్లో వీ హ్యావ్ పారామెడికల్ ట్రైనింగ్ కోర్సెస్ ఉన్నాయి, BSc అండ్ MSc నర్సింగ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ అ రీసెర్చ్ డిపార్ట్మెంట్. ఇది ఓకే, కంజనైటల్ హార్ట్ డిజీజ్ పుట్టేటప్పుడు పుడతారు, కానీ ఎందుకు అనేది వీఆర్ క్వశ్చనింగ్. సో వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజికల్ అండ్ జెనెటిక్ రీసెర్చ్ ఇన్ టు దిస్ డిజీజ్. అది స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఎక్కడ మేమేం చేసినా ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఆల్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కమ్యూనిటీ అవుట్ రీచ్, BSc MSc నర్సింగ్ కూడా ఇట్ ఈస్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీగా హార్ట్ సర్జరీ చేస్తున్నారు పసిబిడ్డలకి. సో ఎంతోమంది డబ్బు చెల్లించలేక అలా
పిల్లల్ని వదిలేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో అలాంటి వారికి ఇది చేరువ అవ్వాలి అని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరికీ చెప్పండి, వీఆర్ ఓపెన్, మా గేట్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఎవరికన్నా ఉంటే ప్లీజ్ పిలుచుకొని రండి. తప్పకుండా ఆ? తప్పకుండా. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్. అసలు ఈ హాస్పిటల్ లోపలికి ఒక పేషెంట్ ఎలా రావాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, వీటన్నిటి గురించి ఈరోజు మనం హాస్పిటల్ చూస్తూ కూడా తెలుసుకుందామండి. సో మెడికల్ ఇన్ఛార్జ్ గణేష్ గారు మనతో ఉన్నారు. మొత్తం కూడా హాస్పిటల్ ప్రిమిసెస్ అంతా కూడా మనకి చూపిస్తారు. నమస్తే అండి. నమస్తే. సో గణేష్ గారు, ఉచితంగా చంటి బిడ్డలకి హార్ట్ ఆపరేషన్స్ ఇక్కడ నిర్వహిస్తారు. సో ఆ బిడ్డల్ని ఇక్కడికి తీసుకురావాలి అంటే అసలు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఎలా రావాలి, వీటన్నిటి గురించి క్లియర్గా చెప్తే మా వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు. ఎంతోమంది ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మేడం, ఎలా అప్రోచ్ అవ్వాలనేది కంటే పేషెంట్ మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరే కానీ ఇక్కడ మనకి వాకిన్ 9 to 5 PM వరకు హాస్పిటల్ ఎప్పుడు ఓపీడీ సర్వీసెస్ ఉండే ఉంటాయి. సో వాళ్ళు రావడం గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆధార్ కార్డ్ ఐడెంటిటీ అనేది ఉండాలి. సో వన్స్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఏం అవుతారంటే ఇక్కడ ఆశ్రయ అనేసి మనకి ఒక డిపార్ట్మెంట్ ఉన్నది, ఆశ్రయ. సో ఆశ్రయలో మనకి రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే రిజిస్ట్రేషన్ కైండ్ ఆఫ్ అంటే ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకున్న తర్వాత మనము పేషెంట్స్కి క్లినికల్ వైటల్స్ కానీ క్లినికల్ ఎగ్జామినేషన్స్ కానీ అవి చేసిన తర్వాత మళ్ళీ రెండో ప్రొసీజర్ వచ్చేసి ఎకోకార్డియోగ్రఫీ అంటారు. ఎకోకార్డియోగ్రఫీ అంటే బాబుకి గుండెలో ఏ ప్రాబ్లం ఉన్నది అనేది డిటెక్ట్ చేసేదాన్ని ఎకోకార్డియోగ్రఫీ. సో ఆ టెస్ట్ చేసిన తర్వాత బాబుకి ఇప్పుడే ప్రొసీజర్ ఆపరేషన్ చేయాలా లేకపోతే ఫాలోఅప్ చేయాలా అనే దాన్ని బట్టి బేస్ చేసి డాక్టర్ అనలైజ్ చేసిన తర్వాత దాని తర్వాత మనము అడ్మిట్ చేయడం కానీ మళ్ళీ ముందు ఫర్దర్ బ్లడ్ టెస్ట్ కానీ ఈసీజీ కానీ ఏదే కానీ మనం ముందు ఫర్దర్ ఇవాల్యుయేషన్ చేయాలి. సో ఆధార్ కార్డ్ ఒకటి తీసుకొని వస్తే సరే. ఎస్ మ్యామ్, ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ ప్రాసెస్ ఇప్పుడు ఎట్లా మొదలవుతుందండి? సో పేషెంట్ వచ్చిన తర్వాత మనకి ఆస్ట్రేలియాకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తాం. రిజిస్ట్రేషన్ మొత్తం డీటెయిల్స్ అంతా వస్తాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ క్లినికల్ వైటల్స్ చేస్తున్నారు. ఓకే. సో మన క్లినికల్ వైటల్స్ అంటే పుట్టుకతో వచ్చిన గుండె సమస్యలకి ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ చెక్ క్లినికల్ ఫైండింగ్స్ ఈజ్ వైటల్స్. ఓకే. ఇప్పుడు ఈ బాబు వచ్చారు, ఈ బాబుకి హార్ట్ ప్రాబ్లం ఏముంది అని చెప్పేసి ఇప్పుడు చెక్ చేస్తున్నారు ఇక్కడ? లేదు మేడం, ఇది ఏంటంటే బాబుకి ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, హార్ట్ రేట్ ఎంత ఉంది, ప్లస్ ఏమైనా ఇబ్బంది సిమ్టమాటిక్ ఏమైనా ఉందా అని దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ హైట్ వెయిట్. ఎందుకంటే మేడం ప్రతి ప్రొసీజర్ కూడా సాచురేషన్, హార్ట్ రేట్, హైట్ అండ్ వెయిట్ బేస్ చేసుకొని ప్రొసీజర్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ వచ్చి మన వైటల్స్. సో దీని తర్వాత మళ్ళీ మనము ముందుకి ఎకోకార్డియోగ్రఫీకి వెళ్తాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మాది అప్పనపల్లి మేడం. ఓకే. మీకు ఈ హాస్పిటల్ ఎలా తెలిసింది? అయితే మా బాబుకి ఇట్లా ఛాతీ హైట్ ఉంటే స్కూల్లో క్యాంపులు పడుతుంటే హైట్ ఉన్నది, ఒకసారి స్కానింగ్ తీయమని చెప్పారు స్కూల్లో. అంగన్వాడీ టీచర్లు అక్కడికైతే సిద్దిపేట వెళ్తే ఆ స్కాన్ తీస్తే ఆటలో హోల్ ఉందని చెప్పారు. అక్కడ మనకు ఇది మల్లారెడ్డి సార్ అని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గిట్లా సత్యసాయి సంజీవని హాస్పిటల్ కొండపాక దగ్గర ఉందని చెప్పారు. చెప్పేటలకు గణేష్ సార్ వాళ్ళ నెంబర్ ఇచ్చారు. అక్కడనే ఇక్కడ కాంటాక్ట్ అయినాను. అక్కడ బాగానే చేశారు మేడం సర్జరీ, ఏదైనా కానీ పిల్లలు మా చూసుడు కానీ అట్లా బాగానే చేశారు మేడం. సో మొదటి నుంచి ట్రీట్మెంట్ అంతా ఎట్లా జరిగింది? మీకు కూడా ఇంకా అక్కడే ఉన్నారు కదా, సో మొత్తం మీ గురించి కూడా మొత్తం పట్టించుకున్నారు? మా గురించి కానీ మా స్టాఫ్ కానీ మా ఏది ప్రతిదీ ఇస్తారు మేడం. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కంటే బాగా చూసుకోరు మేడం. బాబుకి ఆపరేషన్ అయిపోయిందా? అయిపోయింది మేడం. అయిపోయింది. సో ఎలా అయింది అంటే ఇప్పుడు ఎలా ఉన్నాడు బాబు? బాగానే ఉన్నాడు మేడం, మాలాగానే ఆడుకుంటున్నాడు. ఒకసారి వచ్చి చెకప్కి వచ్చినాం, 3 months రమ్మన్నారు. 3 months వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు 6 months రమ్మని అంటే ఒకసారి చెకప్ చేయించుకుందామని వచ్చినాం. వెయిటింగ్ కూడా ఎక్కువ ఏం పెట్టలేదు? ఏం లేదు మేడం, ఏం లేదు. ఫోన్ చేసి 1 monthకి రమ్మని అంటే 1 monthకి వచ్చినాం. అచ్చుడితోటే చేసేసారు, ఒక రోజు గ్యాప్ తెల్లారి చేసేసి. ఓకే, థ్యాంక్ యూ.
నెక్స్ట్ వైటల్స్ అయిపోయిన తర్వాత మేడం నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ ఎకో రూమ్కి వస్తారు. ఎకో రూమ్ ఏంటంటే మనము పిల్లలకి గుండె చెకప్ అంటారు. సో లోపల స్ట్రక్చర్ కానీ హార్ట్ ఫిజియాలజీ కానీ బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఏమే కానీ ఈ రూమ్లో చూస్తాం. ఇప్పుడు ఎకో కంప్లీట్ అయిన తర్వాత మేడం అది ఇప్పుడు మనం ఏమైనా పేషెంట్స్ సర్జికల్కి సెలెక్ట్ అయ్యారనుకోండి, సో ఇప్పుడు మనము సర్జికల్ బ్లాక్ కూడా వెళ్దాము. సో అక్కడ మీరు పేషెంట్స్ని ఐపీడీ పేషెంట్స్ని కూడా చూడొచ్చు. సో మీ హాస్పిటల్ మెయింటెనెన్స్ కూడా అసలు చాలా Yes, బాగా ma'am. మెయింటైన్ నా చేస్తున్నారండి. hospital maintenance- ఎక్కడా కూడా ఇంత దుమ్ము కూడా కనిపించట్లేదు. ఎందుకంటే హార్ట్ పేషెంట్స్ అందులోనూ పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చంటి పిల్లలు అంటేనే మనం చాలా అపురూపంగా చూసుకుంటాం. ma'am. ఎందుకంటే అండ్ హాస్పిటల్స్ మనం చూస్తే బయట ఎట్లా ఉంటాయో మనం చూస్తున్నాం కదండి. ఫ్రీ సర్జరీసే కాకుండా అండ్ ఇక్కడ హాస్పిటల్ మెయింటైన్ చేయడం కూడా అసలు బ్రహ్మాండంగా చేస్తున్నారండి. Yes, ma'am. ఏదో ఒక 5 స్టార్ హోటల్కి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది మాకు. సో ఇక్కడ ఏంటంటే పిల్లలకు కూడా హాస్పిటల్ ఫీల్నెస్ రాకోకుండా హోమ్లీ ఫీల్నెస్ రావాలనే కోసం మేము టీవీ కానీ వాళ్ళు ఆటలాడుకోవడం కానీ, సో ఇదేంటంటే హాస్పిటాలిటీ లాగా ఉండకూడదు మేడం, వాళ్ళ సొంత ఇల్లు లాగా ఉండాలనేసి మేము ఇలా డిజైన్ చేసాం. हेलो हेलो नाम क्या है? सोफिया बेगम सोफिया बेगम. नाइस नेम यार. ओके सो कैसे है अभी? अच्छा है, హెల్త్ టీకే? ఓకే. సో ఎక్కడి నుంచి వస్తున్నారండి? లింగంపల్లి నుంచి. ఓకే. సో ఏంటి పాపకి ప్రాబ్లం? वो 3 महीने में निमोनिया हुआ था उनको, तो तभी पता चला कि वो हार्ट पेशेंट है। तो उनको यहाँ पर यूट्यूब में देखकर हम यहाँ लेकर आए। ఓకే. యూట్యూబ్లో చూసి హాస్పిటల్ గురించి తెలుసుకున్నారు. ఓకే. సో ఏంటి మరి ఏం చెప్పారు ఇక్కడికి హాస్పిటల్కి వచ్చాక? ऑपरेशन करना पड़ता बोले। ఆపరేషన్ చేయాలన్నారు. जी, बटन डालते बोले, फिर डाल दिए। अभी सब ठीक है, ఓకే. नॉर्मल चल रहे, फिर रहे, खा रहे। सब सिस्टर उनका देखभाल भी अच्छा कर रहे। ఇది వచ్చేసి మన ల్యాబ్ మ్యామ్, అంటే ఇన్ హౌస్ ల్యాబ్ ఉన్నది. సో ఇక్కడ మనము సిబిసి, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి, పీటీఐఎన్ఆర్, యూరిన్ అనాలిసిస్, బయోకెమిస్ట్రీ అన్నీ మన ఇన్ హౌస్లోనే ఉన్నాయి. ఓకే. సో ఇవన్నీ ఆల్ వెల్ ఎక్విప్డ్ మ్యామ్. ఈవెన్ మనము ఏమంటే పేషెంట్ ఎక్విప్మెంట్స్లో మాత్రం కాంప్రమైజ్ లేదు, ఎందుకంటే అన్ని హై ఎండ్ ఎక్విప్మెంట్సే ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసాం మనము. సో ఇప్పుడు నెక్స్ట్ మేము ఐసీయూ రూమ్లోకి వెళ్తున్నామండి. సో అక్కడ అంటే ఐసీయూలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ జరగకుండా ఉన్నందుకు ఇక్కడ మాకు మొత్తం కూడా డ్రెస్సెస్ అన్నీ అరేంజ్ చేశారు. హార్ట్ సర్జరీస్ అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో మన నుంచి పిల్లలకి ఇన్ఫెక్షన్ ఏం సోకకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనమాట. సో ఇప్పుడు మొత్తం అంతా ఐసీయూలో ఎలా ఉంటుందండి? సో ఐసీయూ వచ్చేసి 2 సెగ్మెంట్స్లో ఉంటాయి మేడం. ఏంటంటే ఇది పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అండ్ స్టెప్ డౌన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. సో ఇప్పుడు మనము పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి వెళ్తున్నాం. సో ఈ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఏంటంటే మేడం పేషెంట్ ఫస్ట్ ఓటీ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ పేషెంట్ వెంటిలేటర్ మీద ప్లస్ ఇన్ఫ్యూజన్ పంప్స్ మీద మానిటరింగ్ 24/7 మానిటరింగ్ చేయడం కోసం సో ఇక్కడ పెడతాం. మన సెంటర్లో వచ్చేసి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మేడం. సో వీళ్ళంతా ఇప్పుడు ఆపరేట్ అయ్యి మొన్న ఆపరేట్ అయ్యారు, 2 days బ్యాక్ ఆపరేట్ అయ్యి ఇక్కడ అబ్జర్వేషన్ కోసం. డేస్ బిఫోర్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఐసీయూలోకి తీసుకొచ్చి అబ్జర్వేషన్లో ఉంచారు. సో పేరెంట్స్ పిల్లలు చిన్న పసిపిల్లలు కాబట్టి పేరెంట్స్ లేకపోతే ఉండగలుగుతున్నారా? ఎస్ మ్యామ్. అంటే ఇక్కడ ఎలా అంటే పేరెంట్స్ లేకపోయినా కూడా మన నర్సెసే వాళ్ళు ఫీడ్ చేస్తారు, లైక్ పేరెంట్స్ లాగే మన నర్సెస్ కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు అంటే ఎందుకంటే పేరెంట్స్ బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు కదా, సో ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవడం కోసం మేము పేరెంట్స్ని అలౌ చేయము. త్రూ వర్చువల్ కాల్ అంటే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మేము అక్కడ చూపిస్తాం పాపని. సో ఎవ్రీడే వర్చువల్ కాల్ ద్వారా చూపిస్తాము. సో ఒకసారి పేషెంట్ ఇక్కడ ఐసీయూ నుంచి స్టేబుల్ అయిన తర్వాత సో మొబిలైజ్ చేయడం కోసం మనము స్టెప్ డౌన్కి వెళ్తాం.
ఇప్పుడు మనము స్టెప్ డౌన్లో ఉన్నాం మేడం. సో పేషెంట్ వెంటిలేటర్ నుంచి ఇన్ఫ్యూజన్ పంప్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జస్ట్ వైటల్ మానిటరింగ్ కోసం మనము ఇక్కడ పేషెంట్ని చెక్ చేస్తాము. వన్స్ ఇక్కడ కూడా స్టేబుల్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ మనము పేషెంట్ని పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, సో అక్కడ నుంచి పేరెంట్స్ ఉంటారు మేడం. ఇక్కడ ఎన్ని రోజులు ఉంచుతారు మేడం ఇక్కడ 2 days అబ్జర్వేషన్ ఉంటుంది. ఇక్కడ 2 days 2 days అబ్జర్వేషన్. అండ్ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తారు? పోస్ట్ ఆపరేటివ్ వార్డ్. పోస్ట్ ఆపరేటివ్ వార్డ్. సో అక్కడికి కూడా మనం వెళ్తాం. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. సో ఇది మన ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నాం మ్యామ్. సో ఈ ఆపరేషన్ థియేటర్ ఈ థియేటర్ వచ్చేసి మన ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇప్పటి వరకు మనము 270 ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేసాము. సో ఈ మిషన్తో కలిపి వీ హ్యావ్ క్రాస్డ్ 300 సర్జరీస్ క్రాస్ చేసాము. 1 year అవుతుందండి 1 year అవుతుంది మ్యామ్. సో 1 yearలో 300 సర్జరీస్ విత్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఈ వీళ్ళు మన అనస్థీషియా టెక్నీషియన్, పర్ఫ్యూజనిస్ట్, ఫిజిషియన్ అసిస్టెంట్, సో వీళ్ళంతా ఓటీని చూసుకుంటూ ఉంటారు మేడం. సో అది వచ్చేసి హార్ట్ లంగ్ మిషన్ మేడం. సో ఆ హార్ట్ లంగ్ మిషన్ వచ్చేసి ఎప్పుడు పేషెంట్ బైపాస్ వెళ్తారో సో హార్ట్ స్టాప్ అయిపోతుంది అండ్ లంగ్ కూడా స్టాప్ అయిపోతుంది. సో అప్పుడేమవుతుందంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ అవ్వడం కోసం అది ఆల్మోస్ట్ 1.5 hour వరకు హార్ట్ అండ్ లంగ్ ఎలా పనిచేస్తుందో సేమ్ అలాగే పనిచేస్తుంది. సో దాని జవాబారి ఈ అబ్బాయి తీసుకుంటాడు మేడం, శరణ్. సో ఏంటంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే హార్ట్ నిలిచిపోయి ఉంటుంది. నిలిచిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రీవర్ట్ చేయాలంటే భగవంతుని కృపతో మళ్ళీ రీబర్త్ అంటారు. ఎస్ రీబర్త్. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు పిల్లలకి ట్రీట్మెంట్? మేడం ఏ ఏజ్ అనే దానికంటే మన పుట్టుకతో వచ్చిన గుండె సమస్యలు ఉంటాయి కదా పిల్లలకి. సో కొంతమంది పెద్దవాళ్ళకు కూడా పెద్ద ఏజ్ వచ్చినప్పుడు కూడా ఇంకా వాళ్ళకి రంధ్రం అలాగే ఉండిపోతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా పెద్ద వాళ్ళు వచ్చినా కూడా మనం వాళ్ళకి చేస్తాం. ఓకే. సో ఏజ్ లిమిట్ లేదు, పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులకు మాత్రం మనం చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనము క్యాత్ ల్యాబ్కి వెళ్తాం. ఇది మన క్యాత్ ల్యాబ్ మేడం. సో ఇక్కడ మనము అలా కెథెటర్స్ ఉన్నాయి, గైడ్ వైర్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే నరం ద్వారా వెళ్ళి మనము బటన్తో క్లోజ్ చేస్తాం మేడం. సో ఇది వచ్చేసి ఎక్స్రే. సో ఈ ఎక్స్రే ఎలా ఉంటుందో అలాగే అనలైజ్ చేసుకొని అక్కడ మనము బటన్స్ వేయబడతాం మేడం. సో ఆపరేషన్ అవసరం లేకుండా క్యూర్ చేసే ప్రాసెస్. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. అన్ని సర్జరీస్ డివైస్ ద్వారా అవ్వవు, ఓన్లీ ఫ్యూ సర్జరీస్ మాత్రం డివైస్ ద్వారా అవుతాయి. ఇంకా వెరీ కాంప్లెక్స్, సుపీరియర్ కాంప్లెక్స్ ఏవేవి ఉంటాయో అవన్నీ మనము సర్జికల్ కరెక్షన్ ద్వారానే చేయాల్సి ఉంటుంది మేడం. ఓకే మ్యామ్, ఇప్పుడు స్టెప్ డౌన్ అయిన తర్వాత మనము అక్కడ నుంచి పేషెంట్ని జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేస్తాము. సో ఇప్పుడు మనం జనరల్ వార్డ్లోకి ఎంటర్ అవుతున్నాం. టోటల్గా ఎన్ని బెడ్స్ ఉన్నాయండి మేడం? టోటల్ ఇది మన 100 bedded హాస్పిటల్, ఎక్స్క్లూజివ్ పీడియాట్రిక్ కార్డియాక్. ఈయన మన డాక్టర్ సృజన్ రెడ్డి, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ మేడం. సో ఇప్పుడు అంతా కూడా సర్జరీస్ అన్ని కంప్లీట్ అయిపోయి మొత్తం క్యూర్ అయిపోయి ఇక్కడ ఓ అప్పుడే డ్రాయింగ్ కూడా వేసేస్తున్నాడు ఇక్కడ బాబు. హలో, హాయ్ హాయ్, సే హాయ్. హాయ్, నీ పేరేంటి చెప్పు? రిషి. నైస్ నేమ్ రిషి. ఓకే. హే, పేరు చెప్పు. పేరు చెప్పు. చాలా క్యూట్ ఉన్నావు తెలుసా నువ్వు. క్యూట్ ఉన్నావు నువ్వు. సో ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా?
మాది సిద్దిపేట జిల్లా అండి, సిద్దిపేట సిద్దిపేట నుంచి వస్తున్నారు. ఎలా తెలుసుకున్నారు ఈ హాస్పిటల్? అంటే నేను టీచర్ని స్కూల్ గ్రూప్లో చూశాను. ఓకే. చూసిన తర్వాత ఇదేదో బాగుంది అని చెప్పేసి అనిపించేసింది. ఏంటి ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది పాపకి? పాపకి 1 ఇయర్ తర్వాత తెలిసింది మ్యామ్. రెయిన్బో ముందు ఏ హాస్పిటల్స్ అన్ని చూపించారా మీరు? రెయిన్బో హాస్పిటల్లో చూపెట్టాము. చూపెట్టిన తర్వాత ఇంకా మామూలుగా చెకప్కి వెళ్తాను కదా, వెళ్ళాము. తర్వాత నేను నిజామాబాద్లో జాబ్ చేస్తాను, టీచర్ని, సిద్దిపేట మాది. వచ్చిన తర్వాత గణేష్ డాక్టర్ సార్ పరిచయం అయ్యాడు. ఎలా ఉంటుందో ఏంటో భయమేసింది, కానీ సార్తో మాట్లాడిన తర్వాత చాలా హ్యాపీ. మా ఫాదర్, మా హస్బెండ్ ఫుల్ సాటిస్ఫై అయ్యారు. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాతావరణం బాగుంది మేడం, పీస్ఫుల్. ఒక ఏంటంటే ఒక పేషెంట్ అనేటువంటిది ఇక్కడికి రాగానే సార్తో మాట్లాడగానే సగం పోతుంది మేడం వ్యాధి అనేటువంటిది. అది కావాల్సింది పేషెంట్కి. ట్రీట్మెంట్ అలాగే ఫెసిలిటీస్ ఇవన్నీ మీకు అన్నీ patient కి, బాగున్నాయి మేడం. అంటే పాపకి మీకు ఎలా పాపకి జరుగుతుంది? మాకు ఫుల్ సాటిస్ఫై మేడం, బాగున్నాయి. రిసీవ్ చేసుకోవడం కానీ అన్నీ కూడా చాలా హ్యాపీగా ఉంది మేడం. మేము కూడా అందరం హ్యాపీగా వెళ్ళిపోతున్నాము. సంతోషం మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో హలో అండి, హలో మీ పేరు? నేను డాక్టర్ సృజన్ అండి, సుజన్ గారు. సో ఇక్కడికి వచ్చి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న ఎంతోమంది పిల్లల్ని క్యూర్ చేసి మళ్ళీ తిరిగి పంపిస్తున్నారు. సో అసలు ప్రాసెస్ ట్రీట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది? ఏ ఏ స్టేజెస్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు? ఎలా జరుగుతుందండి? ఓకే, ఫస్ట్ మనకి ఎవరైనా యూజువల్గా మనకు ఇది హయ్యర్ రిఫరల్ సెంటర్ కాబట్టి ఫస్ట్ మనకి పిల్లల డాక్టర్ అన్న ఎవరన్నా చూసి మన దగ్గరికి హార్ట్ ప్రాబ్లమ్ సస్పెక్ట్ చేసి పంపిస్తారు. మన దగ్గర సస్పెక్ట్ చేసి పంపించిన తర్వాత ఫస్ట్ హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అని ఎకో కార్డియోగ్రఫీ అయితే మనం మామూలుగా ఆస్కల్టేట్ చేసి స్టెథోస్కోప్ యూజ్ చేసి మేము క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి దాని తర్వాత ఎకో కార్డియోగ్రఫీ చేసి నిర్ధారిస్తాం అసలు ఫస్ట్ గుండె ప్రాబ్లం ఏమన్నా ఉందా లేదా, ఏమన్నా హోల్ ఉందా, లేకపోతే ఇంకేమన్నా కాంప్లెక్స్ హార్ట్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అని చూస్తాం. దాని తర్వాత ఈ స్కాన్లో మనం కొన్ని కార్డియాక్ ప్రాబ్లమ్స్కి మనం ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే క్యాత్ ల్యాబ్లో ఏదైతే ఉందో మనం జస్ట్ మనకి తొడలోంచి ఒక వైర్ పంపించి బటన్ వేసే ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి. బటన్ కానీ, బెలూన్ కానీ, స్టెంట్ కానీ అవి వేసే ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి. సో అవి చేయొచ్చా లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలా అని అవి ఫస్ట్ నిర్ధారించాలి. ఏం డయాగ్నోస్ అయిందో దాన్ని బట్టి దాని తర్వాత మనం అది చేయొచ్చా ఇది చేయొచ్చా అని నిర్ధారించుకోవాలి. అది స్కాన్ ద్వారా తెలుస్తుంది, మనకి ఎకో కార్డియోగ్రఫీ ద్వారా తెలుస్తుంది. ఈ పాపకి స్పెసిఫిక్గా మనం బటన్ పెట్టాం, నిన్న క్యాత్ ల్యాబ్లో ఒక బటన్ పెట్టాము. సో ఇది బటన్ అనమాట నిన్న పెట్టింది. సో పాపకు ఉన్నది విఎస్జీ ఉండింది. సో విఎస్జీని ఆ హోల్ని క్లోజ్ చేయడానికి మనం బటన్ పెట్టాం. సో ఇది మనం బటన్ పెట్టాలా లేకపోతే సర్జరీ చేయాలా అదని ఎకో కార్డియోగ్రఫీ మీద పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి సర్జన్కి పంపించాలా లేకపోతే మేమేమన్నా హెల్ప్ చేయొచ్చు అది పాపకి అని. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 85 to 90% ఆఫ్ ద టైమ్స్ క్యాత్ ల్యాబ్లో చేయొచ్చు. కొన్ని రంధ్రాలు మాత్రమే, కొన్ని కాంప్లెక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి ఖచ్చితంగా ఓపెన్ హార్ట్ సర్జరీని చేయాల్సి ఉంటుంది. అవి కూడా చేస్తాం మనం.